పుష్ప 2పై రోజుకో వివాదం బయటకు వస్తూనే ఉంది. షూటింగ్ అనుకున్నట్టుగా జరగకపోవటం, చెప్పిన తేదీకి సినిమాను రిలీజ్ చేయలేకపోవటం, మెగా అభిమానులు పుష్ప సినిమాను టార్గెట్ చేయటంతో సినిమా పరిస్థితి ఏమవుతుందో అని మన పుష్పరాజ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇటువంటి టైంలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ప్రమోషన్స్ లో నవంబర్ 24 చెన్నైలో డీఎస్పీ మాట్లాడిన తీరుతో సినిమాకి డీఎస్పీ ఎలాంటి అవుట్పుట్ ఇచ్చాడోనని చాలా మంది భయపడుతున్నారు. అసలు దేవి టాలెంట్స్ పై సడన్ గా డౌట్ ఎందుకు పడుతున్నారు? మూవీ టీంకి డీఎస్పీకి మధ్య గొడవేమిటి? మైత్రి మూవీ నిర్మాతలను ఎందుకు టార్గెట్ చేశాడు? డీఎస్పీ ఎందుకు ఫీల్ అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప ప్రాజెక్టు మొదలైనప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి వద్దు, తమన్ని తీసుకుందామని హీరో అల్లు అర్జున్, సుకుమార్కి మధ్య డిస్కషన్ జరిగింది. అందుకు సుక్కు ఒప్పుకోలేదు. తన ఇన్పుట్స్ ని దేవి తప్ప ఇంకెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేరు అని చెప్పి ఒప్పించాడు సుక్కు. సుక్కు నమ్మకాన్ని పుష్పతో ప్రూవ్ చేసుకున్నాడు దేవి. కానీ పుష్ప 2 విషయానికి వచ్చేసరికి అల్లు అర్జున్ మ్యూజిక్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా మ్యూజిక్ తమన్ చేయాల్సిందే అని పట్టుబట్టడంతో నిర్మాతలు కూడా బన్నీకి నచ్చినట్టే చేయమని సుకుమార్కి చెప్పటం, దీంతో దేవిని పక్కనపెట్టి అజనీష్ లోక్నాథ్, తమన్, శామ్ సిఎస్ వంటి వారితో పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టించడం జరిగింది. వీళ్లు కొట్టింది సెకండ్ వర్షన్ అని ఇన్సైడ్ టాక్ ఉంది. అయితే అప్పటికే పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడట. అయితే నిర్మాతలు హీరో మాట కాదనలేక సెకండ్ వర్షన్ కూడా కొట్టించారు. ఫస్ట్ హాఫ్ కి తమన్ కొట్టగా సెకండ్ హాఫ్ కి శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం జరిగిందని, ముఖ్యంగా జాతర ఫైట్ కి అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టు ట్రైలర్ విషయంలో కూడా 3-4 వర్షన్స్ అనుకోని చివరిగా దేవి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వర్షన్ వదిలారనే టాక్ బయటకు రావటం, పుష్ప నుంచి దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించారని తమన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ జరగటం, దీనిపై తమన్ క్లారిటీ ఇవ్వగా ఆయన మాటలతో దేవి ఫీల్ అయ్యాడు. ఇంతకీ తమన్ ఏం చెప్పాడు? డీఎస్పీ ఎందుకు ఫీల్ అయ్యాడంటే, డాకు మహారాజ్ మూవీ టీజర్ లాంచ్ లో తమన్ ఇచ్చిన క్లారిటీ దేవిశ్రీ ప్రసాద్ ఫీల్ అయ్యేలా చేసిందనే చెప్పవచ్చు. పుష్ప 2కి నేను కొంత వర్క్ చేశానని తమన్ చెప్పాడు. దీనిపై డీఎస్పీ ఫీల్ అయినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నచ్చకపోవటంతోనే తమన్తో పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించారని ప్రచారం జరుగుతోంది. ఇది దేవికి ఇబ్బందిగా మారటంతో తమన్ మాటలతో ఆయన బాగా బాధపడి మూవీ టీంపై రియాక్ట్ అయ్యారు దేవి. ఎవ్వరూ ఏదీ ఫ్రీగా ఇవ్వరు, అన్నీ మనమడిగి తీసుకోవాల్సిందే. అది పేరైనా, పేమెంటైనా, క్రెడిట్స్ అయినా నిర్మాతల వద్ద అడిగి తీసుకోవాల్సిందే అని అన్నారు. ఆ తర్వాత స్టేజ్ మీద యాంకర్లు పలు ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి దేవిశ్రీ ప్రసాద్ సమాధానాలు చెబుతూ వచ్చాడు. మళ్లీ స్టేజ్ మీద ఎక్కువ టైం తీసుకుంటున్నాను అని అనుకోకండి అంటూ మైత్రి నిర్మాతలకు కౌంటర్ వేశాడు దేవి. ఇంతకుముందు కూడా అంతే, స్టేజ్ మీదకు రావటానికి నేను బయట వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ కెమెరాలు రెడీగా ఉన్నాయంటూ కంగారు పెట్టేశారు. రమ్మని పిలుస్తూనే ఉన్నారు. ఆల్రెడీ కిస్సింగ్ సాంగ్ పెట్టేశారు. నేను పరుగులు పెట్టి వచ్చేశా. అలా వస్తే రాంగ్ టైమింగ్ అని అన్నారు. నాకు స్టేజ్ కింద ఉంటే అసలే సిగ్గు, స్టేజ్ మీదకు వస్తే సిగ్గు లేకుండా మాట్లాడేస్తాను, అది వేరే విషయం. ఇలాంటివి అన్నీ ఇలా స్టేజ్ మీద అడిగేస్తేనే కిక్కు. నేను ఏదైనా ముక్కుసూటిగానే ఉంటాను. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు నేనంటే ప్రేమ అని తెలుసు, కానీ ప్రేమ కంటే ఎక్కువగా కంప్లైంట్స్ ఇస్తున్నారు. అది టైంకి ఇవ్వటం లేదు, ఇది టైంకి అందటం లేదు అంటూ నా మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు అంటూ మైత్రి మూవీస్ నిర్మాతల మీద తనకున్నదంతా స్టేజ్ మీద దేవి కక్కేశాడు. ఈ కామెంట్స్ వల్లే దేవి మ్యూజిక్స్ పై అల్లు ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదు, అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయంలో నిర్మాతలకు పెద్దగా సంబంధం ఉండదు. సినిమాకి కొత్త సంగీత దర్శకులను అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకువచ్చారు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లను అనాలి తప్ప నిర్మాతలని కాదు. సుకుమార్, అల్లు అర్జున్ వంటి స్టార్లను అనగలిగే ధైర్యం లేక దేవిశ్రీ ప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారు అంటూ చాలా మంది నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. స్టార్ హీరోని ఒక మాట అడగగలిగే ధైర్యం కూడా లేదు, కానీ సినిమా కోసం బోలెడంత డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇలా కామెంట్స్ చేయటం ఏమాత్రం బాగోలేదు అంటూ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పుష్ప 2 రిలీజ్ ఎప్పుడవుతుందా, డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుందా అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ని ఇన్నాళ్లు అంతా స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. కానీ పుష్ప మూవీ షూటింగ్ టైంలో డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్ చేసేశాడు. అలా 2021లో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా పిలవటం మొదలుపెట్టారు పుష్పరాజ్ ని. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప మూవీలో పర్ఫార్మెన్స్ కి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 90 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మహామహా
నటులెందరో ఈ అవార్డు రేసులో నిలిచినప్పటికీ ఎవరినీ అదృష్టం వరించలేదు. ఆ లక్కు మాత్రం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. పుష్పది రైస్ మూవీలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అందుకే 69 జాతీయ అవార్డుల చరిత్రలో మొదటిసారి తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం జరిగింది. పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఈ సినిమా దుమ్ము రేపింది. ఇక పాటలు దక్షిణాది అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. ఉత్తరాదిని కూడా మాస్ ఆడియన్స్ కు చేరువయ్యాయి. సామి సామి, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావా, దాక్కో దాక్కో ఇలా ప్రతి పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే. అయితే పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాలో పుష్పరాజ్ రెడ్ శాండిల్ వ్యాపారంలో ఎలా ఎదిగాడు అనేది చూపించనున్నారు. దీంతో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నార్త్ సైడ్ అయితే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇన్ని అంచనాల మధ్య డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అయి ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో, థియేటర్స్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అందుకే తమ్ముడు ఇందాక నన్ను మనకు చెందాల్సి మనం అడిగి తీసుకోవాలి, లేదా చాలా మంది ఇవ్వట్లా ఈ మధ్య. ఓకేనా సార్? రవి సార్, మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు. మీరేమో నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు, నేను లోపలికి వెళ్తే వదలట్లా. ఓకేనా? లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు? రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయలే. నేను ఎప్పుడంతే ఓపెన్. అంటే అది సమంత కానివ్వండి, అంటావా మమ్మ అని, కాజల్ గారు కానివ్వండి, నేను పక్కా లోకల్, పూజ హెగ్డే కానివ్వండి, జిల్ 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 జిగేలు రాణి, అలా చాలామంది. అలాగే ఇప్పుడు శ్రీలీల గారు కూడా కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క అంటూ ఒక ఝలక్ చూపించారు మన పాటలో. థ్యాంక్ యూ శ్రీలీల గారు. అండ్ எஸ் அடுத்து எங்களோட க்ரஷ் கிரஷ்மிகா அப்படின்னு லவ் பண்ணி கூப்பிடுறோம்ல, ராஷ்மிகா அவர்களுக்கு என்ன பாட்டு டெடிகேட் பண்ணுவீங்க? ஃபர்ஸ்ட் வந்து அவங்க பேர் ரஷ்மிகா. நீங்க 2 போடுறீங்க, அல்லு அர்ஜுன் பக்கத்துல இருக்காருன்னு அந்த டபுள் ஏ அங்க சேர்த்துட்டீங்க. ஆமா சார், அந்த எஃபெக்ட் அந்த மாதிரி இருக்கு. ரஷ்மிகா ஏ and you, when I was seeing other films, when you I told this lot of, I want to tell in public whenever I am seeing with other heroes, I am feeling jealous as a Allu Arjun friend. I said, how can she be with him? She is Srivalli, she can only be with Pushpa. Like that, that is added to your name, so you become not Rashmika, Rashmika. Okay.